నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు కామెంట్స్ ఓపారు చూద్దాం. ఎందుకంటే ప్రతి ఆదివారము ఆర్కే గారి కామెంట్స్ ఉంటాయి. రాజకీయాల మీద వాటి మీద ప్రతి ఆదివారము ఆర్కే గారు చేసే కామెంట్స్ చూద్దాం. ఈ ఆదివారం ఏం మాట్లాడారు ఏమనేది కూడా చూద్దాం. లోకేష్ చేతులే జవాబు. ఒక ప్రాంతీయ పార్టీ 3 తరాల నాయకత్వంలో సజీవంగా పటిష్టంగా ఉండడం ఆసామాసి కాదు. ద్రావిడ పార్టీల తర్వాత అంత సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం నిలబడింది. రాష్ట్రం ఇడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన తెలుగుదేశం పార్టీ తన ప్రస్తావాన్ని కొనసాగిస్తుంది. తెలంగాణలో పార్టీ పటిష్టంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ చేతికి భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుతాయి. ఎన్టీఆర్ హయాంలో పోల్చితే ఇప్పుడు రాజకీయాలకు నిర్వచనమే మారిపోయింది. పెద్ద మనిషి తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి వంటి వారి ప్రవేశంతో రాజకీయాల స్వరూపమే మారిపోయింది. చంద్రబాబు ఆసుతూచి నిర్ణయాలు తీసుకోవడం ఈ తరం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. నాయకుడి నిర్ణయాలు చర్యలు ఏకంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. రాజకీయాల్లో ఓర్పు అవసరం అని మర్చిపోతున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని అమలు చేయాలని వారు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటి అన్న సందేహాలను చంద్రబాబు పటాపంచలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత ఎదురయ్యే తరహా సందేహాలకు చంద్రబాబు క్రియాశీలకంగా ఉన్నప్పుడే లోకేష్ తన చేతుల ద్వారా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి తనలో పరిణత వచ్చిందని నమ్మకం కలిగించడంలో మాత్రం లోకేష్ సక్సెస్ అయ్యారు. పాత తరాన్ని నవతరాన్ని కలుపుకొని పోవాల్సిన బాధ్యత లోకేష్పై ఉంది. తెలుగునాట వారసులుగా రంగప్రవేశం చేసి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిలో లోకేష్ 3వ వ్యక్తి. అధినాయకుల వారసులు అయినప్పటికీ కార్యకర్తలు ప్రజలతో మమేకమయ్యే వారికే ఆదరణ ఉంటుంది. మూడో తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి లోకేష్ సిద్ధమవుతున్నారు. నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే సన్నిహితులను బట్టి చెప్పవచ్చు అంటారు. నాయకుడికి కూడా అదే సూత్రము వర్తిస్తుంది. రాజకీయాల్లో వారసుల సంస్కృతి కొత్త కాదు. తెలుగునాట వారసులుగా రంగప్రవేశం చేసి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారిలో లోకేష్ 3వ వ్యక్తి. తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. కేవలం వారసులుగా మాత్రమే రాజకీయాల్లో రాణించలేరు. అలాగని కృత్రిమగా ప్రచారం పొందినా అది కొంతమేరకే ఉపయోగపడుతుంది. లోకేష్ ఈ మధ్య పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడం కోసం హిందూ సమావేశాలు నిర్వహించడం ఖచ్చితంగా అభినందనీయం. అంతకుముందు పార్టీకి చెందిన తొలితరం కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసి ఇందుకు ఆహ్వానించారు. అసలైన కార్యకర్తలు కోరుకునేది ఇలాంటి ఆత్మీయ అనుబంధాలే. సమర్థుడైన నాయకుడిగా ఎదగడం మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తిగా అవతరించడం కూడా ముఖ్యమే. తాను స్వయంగా చెప్పుకున్నట్లుగా తాము ఎవరి నుంచి వారసత్వం పొందుతున్నారో వారికి ఆ గౌరవం తీసుకురాకుండా మంచి నాయకుడిగా మంచి మనిషిగా లోకేష్ ఎదగాలని ఆశిద్దాం. పూసపాటి అశోక్ గజపతిరాజు, కింజరపు ఎర్రమనాయుడు, జిఎంసి బాలయోగి, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారెందరూ చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ ధిక్కరించి కూడా చంద్రబాబు నిలదొక్కోగలిగాడు. 2014 తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్లో కొంత అపరిపక్వత కనిపించింది. దానికి తోడు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ రెడ్డి అండ్ కో లోకేష్ను టార్గెట్ చేసుకున్నారు. అతడిని పప్పు అని పిలుస్తూ హేళన చేశారు. తద్వారా తాను పప్పు కాదు నిప్పు అని నిరూపించుకునే పరిస్థితి కల్పించాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్న జగన్ అండ్ కో నుంచి దాడి ఉధృతమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇబ్బంది పడ్డారు. అయితే లోకేష్ పెద్దగా అడావుడి ప్రదర్శించకుండా పరిస్థితులను అకలింపు చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు కార్యకర్తలతో మమేకం అవ్వడానికి యువగలం పేరిట పాదయాత్ర చేపట్టారు. అప్పుడు ఆయన మారిన మనిషి అని, ఆయనలో సమర్థత ఉందని అభిప్రాయము ఏర్పడింది. ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో 2 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలు ఉండేవి. ఇలాంటి సంచలనాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 13 సంవత్సరాలు ఉండగా 1995 నుంచి నేటి వరకు చంద్రబాబు నాయకత్వంలో ఆ పార్టీ కొనసాగుతుంది. చూసుకుంటే కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో చూసుకుంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ చేతికి భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుతాయి. ఎన్టీఆర్ ఆయనతో పోల్చితే ఇప్పుడు రాజకీయాల నిర్వచనమే మారిపోయింది. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి రాజకీయాలు వేరు. పెద్ద మనిషి తరహా రాజకీయాలకు కాలం చెల్లింది. జగన్మోహన్ రెడ్డి వంటి వారి ప్రవేశంతో రాజకీయాల స్వరూపమే మారిపోయింది. చూడండి, కొత్తపల్లికు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వారసు పార్టీలు ఏరే, ఇప్పుడుండే పార్టీలు ఏరే. ఇప్పుడుండే రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత రాజకీయాలు అనేది నిర్వచనం మారిపోయిందని కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో చెప్తున్నాడు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయంలో ఉంటూ అభివృద్ధి లేకుండా, డెవలప్మెంట్ లేకుండా తన వాళ్ళకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోవడం కూడా ఇప్పుడు రాజకీయాలకు అది మంచిది కాదనేది కూడా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే లోకేష్ గారు తన్ను పప్పు అని ఎగతాళి చేసిన వైసీపీ వాళ్ళే ఈ పొద్దు నోటి మీద ఏలేసుకుంటున్నారు. ఎందుకంటే రోజా గారు అన్నారు మన లోకేష్ గారిని, ఎన్నో ఎగతాళిగా మాట్లాడారు. అందరూ పప్పు ఏం చేయగలుగుతాడు అన్నారు. కానీ పప్పే ఇప్పుడు నిప్పై వైసీపీ వాళ్ళకు గుణపం చెబుతున్నాడు లోకేష్ గారు. తన చిన్న పెద్ద పార్టీలు అందరినూ గౌరవించుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు రాజకీయం సరైన వ్యక్తి అని ప్రజల్లో, నాయకుల్లో కూడా చర్చనీయంగా మారింది. ఎవరు పేదవాళ్ళైనా, ప్రతిపక్షమైనా కష్టం ఉందంటే లోకేష్ గారు దగ్గరికి తీసుకుంటాడు. వైసీపీ వాళ్ళకు కూడా ఎంతోమందికి సహాయం చేశాడు మన లోకేష్ గారు. ఒక ఎన్టీ రామారావుకు మనవడుగా, బాలకృష్ణకు అల్లుడుగా, చంద్రబాబు నాయుడు కొడుకుగా కాకుండా లోకేష్ అంటేనే ఒక విధంగా పేరు సంపాదించుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇప్పుడు 3 తరాల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు లోకేష్ గారు సిద్ధమవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ 3 తరాలు, ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు లోకేష్ గారు కానీ 3 తరాలు వచ్చిందంటే ఆ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్లో పరిమితమైన పార్టీ అయినా, తెలంగాణలో పార్టీ నాయకత్వాలు తక్కువైనా ఇక్కడ ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్నది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి. అందుకే లోకేష్ గారు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్ 3 రోజుల క్రితమైన నూతన కమిటీతో పాటు బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయకత్వం మార్పిడి ఇలా సాఫీగా జరగలేదు. పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నెంబర్ 2గా చలామణి అయ్యారు. ఎన్టీఆర్ను కలుసుకోలేకపోయిన నాయకులు, కార్యకర్తలను
స్థానికంగా పార్టీ పరంగా సమస్యలు ఎదుర్కొంటే వారందరినీ అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా చంద్రబాబు కలుసుకునేవారు, వారికి స్వంతాన కలిగించేవారు. అదే సమయంలో పార్టీ నెంబర్ 2గా ఉన్న ఆయనకు అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీంతో ఆయన అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవారు. ఈ కారణంగానే చంద్రబాబు ఇప్పటికీ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. లోకేష్ వల్లే చంద్రబాబుకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చంద్రబాబు రాజకీయాల్లో ఎదిగాడు. ఇదేనండి లోకేష్. లోకేష్ ఒక పేరు కాదండి. లోకేష్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఎందుకంటే మూడో తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి లోకేష్ సిద్ధమయ్యారు. నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే సన్నిహితులను బట్టి చెప్పవచ్చు. ఆ నాయకుడికి ఇదే కూడా సూత్రం వర్తిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.